ఏందేమో ఆగవాల రమ్మన్నావు. అరే బాను ఎన్నో రోజులు అంది మన దోసగాలకు దావతి ఇద్దాం. ఓహో దావతి, నీకు లగ్గం కావాలి, నువ్వు మాకు దావతి ఇవ్వాలి. ఈ ముచ్చటగా 30 ఏళ్ళ సంది అంటాను, నీకు లగ్గం అయింది లేదు, మాకు దావతి ఇచ్చింది లేదు. అది కాదురా, ఆడు ఏమున్నాయి అనుకుంటానా వాడ, ఉన్న ఎంటికలు ఊసిపోతాయి. అరే గడ్డి అన్నప్పుడు ఎండిపోదా, ఎంటికలు అన్నప్పుడు ఊరిపోదా? గది కాదురా ముఖ్యం, గుండెల మంచి దమ్ముండాలి. రాశిలో రౌతేం కాదా, అది గుండెల దమ్ము కాదు, గుండె నిండా మంచి మనసు ఉండాలను. అరే నేను ఎంత చదువుకున్నాను రా, చెప్పేందిరా? చెప్పి నోట్ల నాలుక నెత్తికి ఎక్కింది, ఇంకేం చెప్పాలి? అరే ఇదే లాస్ట్ అండ్ ఫేర్ బాడరా, ఎప్పుడు అడగరా, ఇది ఒక్కసారి చెప్పురా. సరే ఇదే లాస్ట్. చెప్పు ఇంటా. నీకు లగ్గం కావాలంటే నువ్వు లవ్ చేయాలి. లవ్వా? కొవ్వు గివ్వు కోడి కొంగ కుక్క నక్క బొక్క బోరిగే గివాని గాని లవ్వేంద్రో? లవ్వాన్ని కాదే, ముందుగా ఇవ్వతున్న దాన్ని ప్రేమించు. ఎంత సిరి చెప్తా ఏం చేయాలనో. అంటే ప్రేమ పావురాలల్లా సల్మాన్ ఖాన్ లెక్కనా? ప్రేమ పావురమో పెంట మీద కోడు ఏదో ఒకటి చూసుకో, నేను పోతానా. ఏ ఆగురా, ఇప్పుడు ప్రేమద్దం అంటే యువతి దొరకాలరా. ఏందే నువ్వు ఈగేద్దామా అనుకుంటా, చినిపోయిన చీరకి మాసిపోయిన పేరు దొరకదా? ఇదిగంటే మా దొరుకుతుంది, నువ్వేం రంది పడక, నేను పోతానా. గింత ఎండ అయింది, 6 గంటలకు పోయిన మనసులో 12 కాబట్టి వదిన ఎదురుగట్ట వదిన కంట పడితేనా ఏదో ఒకటి అంటది, సపరేట్ పోయినా కూర్చుంటా. ఏ పిల్లగా ఏ లగ్గం చేసుకో, ఏ కూర్చుండేమో గిట్ల అంటున్నావు. గిట్లనా చూడనే చూసింది. చేసుకుంటా. ఇగన్నాడు అరిగిపోయిన వంకాయ లెక్క వంకర పోతాను. మరి చూడలేవు పిల్లను? అరిగడ్డి లెక్క అరగరగా అయినవు. నీకు పిల్లనిస్తారా? ఏవెళ్తున్నావు ఒకదాన్ని ఎంట పెట్టుకొని పోక. లేత పిల్లగాడా అని పిలిచి పిల్లనిస్తారు. ఏంది ముంగట 3 ఎకరాలు పోయింది, వెనక 7 ఎకరాలు అయింది. ఇవన్నీ అవుతుంది లగ్గం. అవ్వ బతుకు, ఇంకా బన్ని గారు చెప్పినట్టు ఎప్పుడుతున్నా ఓ దాన్ని లవ్వాడి లగ్గం చేసుకుంటా. ఏం చేసినా గొలుకుంటావు, ఏంది కథ? ఇంకా రాధావాదినే తిట్టకుండా తిట్టిండే. ఎందుకే? నీ అవ్వ ఊళ్ళో ఎవరు లగ్గలైతలేవా? నాకు ఒక్కని కాకపోతే ఊరేమైనా కొట్టుకపోతాడా ఏంది? నీ అవ్వ అమ్మ తోడు ఇజ్జత్ తీసిండే, అందుకే చేతిలో పట్టుకొని వస్తాను. ఏ చేతిలో పట్టుకొని వస్తారనే? లుంగి మరి ఏందే 30-40 ఏళ్ళు లుంగి కింద పెట్టుకొని తిరుగుతున్నావు కానీ అలా రానే మరి. నీ అవ్వ మాయ చిన్నప్పుడు చేస్తా అన్నాడు, నేనే సిగ్గుపడి నాకు గిఫ్ట్ లాగ్యం ఎందుకు అన్నా. నీ అవ్వ ఇప్పుడు సిగ్గాన్ని తీసిపెట్టి లగ్గం చేసుకున్నావంటే పిల్ల దొరకలేదు, కనీసం పిల్ల తల్లి దొరకలేదు. మా దొరుకుతుంది కానీ పలానా మనిషికి పైసలు గిట్టియాలనే నీకు తిరుగుతాడు. ఎవరు తిరిగినా తీసుకునే తప్ప ఇచ్చుడు తెలియదు మనకు. పో చూసుకుంటా పోచారా. నేను చూసుడు కాదే, నువ్వే చూడు కదా నా పిల్లను.
ఓర్ని ఇల్లందుకు అనగానే మాయమైపోయినా అదే రావన్నా అవ్వ ఈ ఆడమే ఎవరు నాకోసం అనేది మా ఇంట్లో జరుగుతుంది అవ్వ పోతా ఓ పట్టు పడతా అబ్బా ఎవరు ఓ గిటెన్కి వచ్చినావు అబ్బా నా కోసమేనా అబ్బా చెప్పవా అబ్బా చెప్పవా అబ్బా నా కోసం వచ్చావా చెప్పరాదు నా ఇష్టం అంటే చెప్పు నేను ఇప్పుడే ఇక్కడనే లగ్గం చేసుకుంటా అబ్బా ఒక్కసారి అవన్నీ ముట్టుకు అయ్యో సిగ్గా నువ్వు ఎట్లా చేసుకుంటా నువ్వు కర్రకుండా మంచిదే ఎర్రకుండా మంచిదే నువ్వు కన్ను లేకుండా మంచిదే నోట్లో పండు లేకుండా మంచిదే నువ్వు ఎట్లా చేసుకుంటా నువ్వు తీయవా మరి మోసుకు వారి నువ్వు ఆరా నేనే ఏరా ఇట్లా ఆడేసం వేసుకుని నైట్ షూట్ తిరుగుతాను నీ అవ జరైతే తలకే తమ్ముడు తోక బామర్ రైట్ ఉండే అయితే అవుతుంది ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినావు గంత కరువులు ఉన్నావు మరి నీకు రోగం ఆరా మరి నువ్వు గిట్ల చేసినావు ఆశలాన్ని అడియాసలు చేసినావు అబ్బో ఆశలు 10 ఏళ్ళ కిందట పెళ్లి సూపర్ పోతున్నా అని 10,000 అప్పు తీసుకున్నావు దాన్ని అడుగుదామంటే దొరుకుతానా మరి అందుకే ఈసారి గిట్ల వచ్చిన మాకేమంటి ఈసారి గిట్ల ఆడదాని లెక్క తింపుకుంటా నేను దెంకపోతానా ఊరికి పోతాను రా యువతను తీసుకొని దెంకపోకపోయినా ఎవడద్దాడు అట్లా వేనా మంచిగుండు కదా అంటే అన్నాడు గాని కానీ మీ దాంట్లో ఏమైనా ఉంటే చూడలేవురా లగ్గం చేసుకుంటా మరి ఘోరంగా ఉందిరా పరిస్థితి మరి ముసలింది చేసుకుంటా ముసలిలో ముడిగుదో ఎవరైతే ఏందిరా లగ్గం అయితే చాలు చేతి ఏమో లగ్గం పిస పట్టింది అరే ఎట్లున్నాయి కాదురా కర్రెగున్నా ఎర్రగున్నా తొంటదైనా కుంటిదైనా బోడదైనా మంచిదే బొక్కిదైనా మంచిదే బక్కగున్నా మంచిదే కర్రెగున్నా మంచిదే చిమిడి దింగుడున్నా అంకర్ బంకరున్నా ఎట్లయినా మంచిదేరా లగ్గం కావాలి లేకపోతే యమరాల రాజన్నకు జన్నకి ఇడిచిపెట్టినట్టు అయిపోయిన బతుకు ఏతి నేను పని కడితే నువ్వో పని చెప్పబడుతుంది సరేతి నేనన్నా సోల్తి పెడతా నువ్వుగా పని చేస్తే 10కి 10 కలిపి 20 ఇస్తా మర్చిపోకు 10కి 10 కలిపి 20 ఇస్తా అంటాడు 20 రూపాయలకి ఇట్లా ఇస్తాడు అయ్యింది ఎన్ని వేషాలు వేసినా కూడా పైసా తిత్తలేడు ఆఖరికి ఆడేసే వేసుడు కూడా అయింది ఎవడే బెటరు ఇంకా బన్నగాడు చెప్పిండు కానీ వాడు అన్నగా అయ్యేది అన్నాడు పోయేది అన్నాడు ఆమె ఎప్పుడు వస్తుందో ఎవరు వస్తారో ఏమో అయ్యేది లేదు పోయేది లేదు ఏంది పిల్లగా గంత గట్టి కూతురు చర్రైతే కింద పడదు ఏంది నేను గుద్దిన్నా నువ్వే బండోలు వచ్చి గుండెలు గుద్దినావు అయితే నాకు గుండు వలుగుతుండే గుద్దింది చాలక గుండు వలుగుతుండే అంటున్నావా ఇంకా
గుద్దితే గుద్దినవుతాయి, ఇద్దరం మంచిగా గుద్దుకున్నాం గుండ్రావు లెక్క. ఇగో నువ్వు అంకర్ తంకర మాట్లాడగట్లా, అంకర్ తంకర మాట్లాడగట్లా. అంకర్లేదు తొంకర్లేదు కానీ నిన్ను ఎప్పుడు చూడలేదు వాడలా. ఎవరు నువ్వు? ఇగో మాది గీవాడ కాదు, అవతలాడ ఇలే బిడ్డను. ఏంటి నువ్వు ఆయిల్ మా బిడ్డవా? నీ అయ్యా నాకు మామే అవుతాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా చీకని మొక్క వేసుకొని గింత ఉంటివి. ఆ గా షీప్కైన ముఖమే షిబ్బడై డబ్బడైంది, షిబ్బడై డబ్బడైంది. అయితే అయింది కానీ నిన్ను చూడంగానే నా గుండె గుమ్మడి పువ్వు లెక్క కుసగుసలాడుతోంది, కుసగుసలాడుతోంది. గుసగుసలాడుతాందా లేకపోతే ఈపు గులగుల పెడతాందా, ఈపు గులగుల పెడతాందా? ఓ పిల్ల ఏంది గట్లా అంటావు? నువ్వు నా మామ బిడ్డవేనే. అయినా ఇన్ని రోజులు ఏడున్నావు? ఆ మా అయ్య పోయినాక అమెరికా పోదామని ఐలాపూర్లో సెటిల్ అయినా. ఏంటి ఐలాపురమా? అక్కడేం చేసినావు? అంకాయలు అమ్మినా. అంకాయలా? గదే ఐలాపూర్ అంగట్ల కూరగాయలు అమ్మినా. అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇంకా అంకాయలే మంచిగా లేవు. ఆ ఏంది? అదే కూరగాయలు. మరేం చేయాలి? వ్యాపారం. సరే గాని ఇక్కడేం చేస్తాన్నావు? వ్యాపారం. ఏం లేదు, మొన్ననే బర్రెను కొన్నా. ఆ బర్రె పాడగాను కడతలేదు, ఇంతలేదు, కడతలేదు, ఇంతలేదు. ఇంకా బర్రె సంగతి తర్వాత కానీ మరి మరి మన సంగతి చెప్పవా? మన సంగతి ఏంది? మగన్న సంగతి ఇప్పటికే బాగా ఎక్కువైంది, నేను పోవాలి. అయ్యో ఇప్పుడే పోతావా? ఆ ఇప్పుడు పోకపోతే ఎప్పుడు నీతోటే ఉండమంటావా ఏంది? నువ్వు ఉంటా అంటే నేను అద్దంటానా? ఆ అట్లనా? ఓయ్ నీ పేరేంది? అదేరా శ్రీను. మరి నీ పేరు? నా పేరా నవీన. 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 ఓ నవీన నవీన నవీన.